హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. సో పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి ఈరోజు నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది యాక్చువల్గా చాలా వ్యాస్ట్ సిలబస్. కాకపోతే మనం అన్ని చాప్టర్స్లో మనం నెంబర్ సిస్టమ్ని ఉపయోగిస్తాం కాబట్టి దీనికి సంబంధించి సంఖ్యా వ్యవస్థలో సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యల్లో రకాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటి యొక్క బాధ్యత సూత్రాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్ ద్వారా. సో ముందుగా మనము సహజ సంఖ్యలు అని మాట్లాడతాం. సహజ సంఖ్యల్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది? లెక్కింపునకు ఉపయోగించగలిగే సంఖ్యల్ని సహజ సంఖ్యలు అని అంటాం. లెక్కించడం 1 2 3 4 5 5 4 3 2 1 అంటే ఇలా ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలు ఏమంటారు? సహజ సంఖ్యలు అంటాం. ఇందులో సున్నా అనేది ఉండదు. ఎందుకు సున్నా ఉండదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం మనము? 2 లైన్స్ ఉన్నాయంటాం. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాము? ఒక లైన్ ఉంది అంటాం. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాము? ఏమీ లేవు అంటాం. అంతేగాని సున్నా ఉంటాయంటామా? అనం. సో న్యాచురల్గానే మనం సున్నాని వాడడం లెక్కించడానికి కాబట్టి సో 1 2 3 4 అని వాడతాము. న్యాచురల్ నెంబర్స్ మనము ఎన్ చే సూచిస్తాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే అతి చిన్న సహజ సంఖ్య ఏది అన్నాం అనుకోండి. సింపుల్గా క్వశ్చను, అతి చిన్న సహజ సంఖ్య. అతి చిన్న సహజ సంఖ్యను ఏమంటారంటే 1 అవుతుంది, రైట్? ఇది. సో ఇప్పుడు సున్నా లేదు అన్నాం కదా. సో సున్నాని కలిపితే ఒకవేళ సున్నాతో సహా అన్ని సహజ సంఖ్యలు ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అంటాం, ఓల్ నెంబర్స్ అని అంటాం, లేదంటే పూర్తి సంఖ్యలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. సో పూర్ణ సంఖ్యలు అంటున్నాము అంటే దేంతో సంబంధించి? జీరోతో కలిపి. అంటే W ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఇక్కడ మనము? జీరోతో కలిపి న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. 0 1 2 3. ఇక్కడ అతి చిన్న సంఖ్య ఏది అంటే 0గా మనం రాస్తాం. సో ఇందులో 0 ఉంది, 1 2 3 కనుక ఉంది. కొన్ని సందర్భంలో మనం నెగిటివ్ నెంబర్స్ కూడా వాడాల్సి వస్తుంది. అలా నెగిటివ్ నెంబర్స్ కూడా మనం వాడితే ఏమంటారంటే వాటిని పూర్ణాంకాలు అని అంటాము. వాటిని ఇంటీజర్స్గా మనం చూస్తాం. అంటే ఏం వాడతాం ఇక్కడ? ఇంటీజర్స్. అంటే సున్నా ఉంటుంది, సున్నాకి కుడివైపున 1 2 3 4 అనే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. దీనికి ఎడమ వైపున -1 -2 -3 అనే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి నెగిటివ్ నెంబర్స్తో కలిసిన 0 మరియు 1 2 3లని మనం ఏమంటారంటే పూర్ణాంకాలు, ఇంటీజర్స్గా మనం పేర్కొంటాం. ఇంటీజర్స్ మనము సాధారణంగా జెడ్ చే సూచిస్తాము, లేదంటే ఐ చేత మనము సూచించడం జరుగుద్ది. క్యాపిటల్ ఐ చేత సూచిస్తాం, ఆర్ జెడ్ చేత సూచిస్తాం. ఇందులో లీస్ట్ నెంబర్ అనేది ఉండదు. ఎందుకంటే లీస్ట్ ఇన్ఫినిటివ్ అంటే నెగిటివ్ ఇన్ఫినిటివ్ నుంచి పాజిటివ్ ఇన్ఫినిటివ్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 1. ఓల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏది? 0. మరి ఇంటీజర్స్లో లీస్ట్ నెంబర్ ఏది? చెప్పలేం మనము. ఓకే, ఇంటీజర్స్లో లీస్ట్ నెంబర్ అనేది ఉండదు. ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ గమనించండి, సున్నాకి కుడివైపున ఉన్నాయన్నీ అంటే సున్నాకి అవతల వైపు ఉన్నాయన్నీ పాజిటివ్ నెంబర్స్, సున్నాకి లెఫ్ట్లో ఉన్నాయన్నీ నెగిటివ్ నెంబర్స్. మరి సున్నా ఏంటండి? పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని మాట్లాడితే 0 అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అంటే అది ధనపూర్ణాంకము కాదు, మరియు రుణపూర్ణాంకము కూడా కాదు. అంటే ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కూడా కాదు అని మనం అంటాం. అంటే సున్నాకి ఎలాంటి మ్యాగ్నిట్యూడ్ ఉండదు, అంటే ఎలాంటి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉండదు. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదుగా మనం చూస్తాము 0ని. ఓకే, నెక్స్ట్ మనం గమనిస్తే రేషనల్ నెంబర్స్. సో వాట్ ఆర్ ద రేషనల్ నెంబర్స్? సో ఏవైతే సంఖ్యల్ని p/q రూపంలో రాయగలుగుతామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే వీటిని మనం ఏమంటారంటే అకరణీయ సంఖ్యలుగా మనం పేర్కొంటాం తెలుగులో. అకరణీయ సంఖ్యలు. ఏంటి అకరణీయ సంఖ్యలు అంటే? ఏవైతే సంఖ్యలు p/q రూపంలో రాయగలుగుతామో వాటిని అకరణీయ సంఖ్యలు అని అంటాం. సో ఇందాక మనము 1 రాసాం, 2 రాసాం, 3 రాసాం, 0 రాసాం, -1 రాసాం, -2 రాసాం. ఇప్పుడు చూడండి, 1కి 2కి మధ్యలో వాల్యూ ఉండదా?
0కి 1కి మధ్యలో వాల్యూ ఉండదా? 0.5 అంటే 1లో సగం అంటే అర్థమైందంటే 1/2. సో ఈ విధంగా 1/2గా రాసాం మనం. సో ఇలాంటి సంఖ్యలు ఏమంటారంటే అకరణీయ సంఖ్యలు అని అంట. సో రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఎన్నైనా రావచ్చు, ఎన్ని అకరణీయ సంఖ్యలైనా రాయొచ్చు. ప్రతి పాయింట్ కూడా మనకి ఒక వాల్యూని కలిగి ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే అకరణీయ సంఖ్యలుగా పేర్కొంటాం. నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. సరే, మరి 3 అనేది p/q రూపంలో లేదు కదండి. మరి 3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుందనంటే 3 ఈజ్ నథింగ్ బట్ 3/1 అని అర్థం. సో p వాల్యూ 3, q వాల్యూ 1. సో p/q రూపంలో ఉండాలి. ద కండిషన్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 బట్ q ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. సో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటారంటే 3/1 ఉంది. ఇప్పుడు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాంటి వాటిని అకరణీయ సంఖ్యలు అంటాం. 3 అయినా అకరణీయ సంఖ్యనే, 4 అయినా కూడా అకరణీయ సంఖ్యనే, 5 అయినా కూడా అకరణీయ సంఖ్యనే, 5/2 అయినా అకరణీయ సంఖ్యనే, 5/3 అయినా అకరణీయ సంఖ్యనే. సో ఇలా ఏదైనా సరే వాటిని p/q రూపంలో రాయగలిగితే వాటిని అకరణీయ సంఖ్యలుగా మనం రాస్తాం. వీటిని q చేత సూచిస్తాం. ఎలా సూచిస్తామండి? q చేత సూచిస్తాం. అదేవిధంగా అకరణీయ సంఖ్యలుగా రాశామండి, p/q రూపంలో రాశాం. మరి p/q రూపంలో రాయలేకపోతే, సో ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాయలేకపోతే వాటిని కరణీయ సంఖ్యలు అంటాం. వాటిని ఏమంటారండి? కరణీయ సంఖ్యలు అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే రేషనల్గా రాయలేము అని అంటాం. సో ఇర్రేషనల్ నెంబర్స్గా మనం చూపిస్తాం. సో ఇది క్యూకి కంప్లీట్ ఆపోజిట్. సో రేషనల్ నెంబర్స్ మనం క్యూతో చూపించాం కదా, వీటిని క్యూ డాష్ చే సూచిస్తాము. వీటిని కరణీయ సంఖ్యల్ని. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉందనుకోండి, √3 ఉంది, అదేవిధంగా పై ఉంది. సో పై అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అంటే అది ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్యగా మనం చూస్తాం. ఎందుకండి సార్ పై యొక్క వాల్యూని మనము 22/7గా రాస్తాం కదా, అంటే p/q రూపంలో రాసాం కదా, మరి ఎందుకు ఇది కరణీయ సంఖ్య కాదండి అని అంటే పై ఈజ్ ఈక్వల్ 22/7 కాదు, పై యొక్క సరాసరి అంటే పై యొక్క దగ్గరి విలువ, రమారమి విలువ, సుమారు విలువ, అంతేగాని ఈజ్ ఈక్వల్ టు కాదు. పై మేబీ ఈక్వల్ టు 22/7 అంతే తప్ప పై ఎగ్జాక్ట్గా ఈక్వల్ 22/7 కాదు. కాబట్టి పై అనేది ఇర్రేషనల్ నెంబర్, 22/7 అనేది మాత్రం రేషనల్ నెంబర్. ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? సో పై అన్నది ఒక కరణీయ సంఖ్య, ఇట్స్ ఇర్రేషనల్ నెంబర్. 22/7 అనేది ఒక రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య. ఎందుకంటే p/q రూపంలో రాసాం కాబట్టి. ఇది పై అనేది ఎగ్జాక్ట్గా 22/7కి ఈక్వల్ కాదు, దగ్గరగా ఈక్వల్ అని అర్థం. ఓకే, రైట్. సో ఇలా మనము కరణీయ సంఖ్యలుగా రాస్తాం. ఇలా నెక్స్ట్ చూస్తే ఇవన్నీ సంఖ్యల గురించి మనము రాయడం జరిగింది. వేటి గురించి రాసాం మనము? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 సో అని రాసాం. ఈ న్యాచురల్ నెంబర్స్ని కలుపుకొని 0ని యాడ్ చేసాం మనం. సో 0ని కనుక యాడ్ చేస్తే వాటిని హోల్ నెంబర్స్ అన్నాం. 0, 1, 2, 3 సో ఆన్. సో వీటిని కలుపుకొని మనము నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకున్నాం. నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకునే వాటిని ఇంటీజర్స్ అన్నాం. సో -3, -2, -1, 0, 1, 2, 3. సో వీటికి కలుపుకొని మనం మళ్ళీ p/q ఫామ్లో మనం రాసాం. సో p/q ఫామ్లో రాసిన వాటిని ఏమన్నాం? q ఈజ్ ఈక్వల్ టు p/q సచ్ దట్ p, q బిలాంగ్స్ టు z. p, q బిలాంగ్స్ టు z. వీటిని అకరణీయ సంఖ్యలు అన్నాం. సో ఇవేవి కాకుండా పక్కన ఒకది p/q రూపంలో రాయలేని వాటిని q డాష్ అన్నాం. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా రియల్ వాల్యూస్. సో ఇలా ఏర్పడ్డ ఈ అన్ని రకాల సంఖ్యల్ని ఏమంటారు అని అంటే వాస్తవ సంఖ్యలు అని అంటాం. వీటన్నిటిని ఏమంటాం అండి? వాస్తవ సంఖ్యలు అని అంటాం. వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్గా మనం చూస్తాము. ఓకే, ఫస్ట్ థింగ్ రియల్ నెంబర్స్ ఫస్ట్ 2 రకాలు. ఒకటి కరణీయ సంఖ్యలు, రెండవది అకరణీయ సంఖ్యలు. సో అకరణీయ సంఖ్యల్లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. అకరణీయ సంఖ్యల్లో మనకి ఏముంటాయి? మళ్ళీ ఇంటీజర్స్ ఉంటాయి,
హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఇలా ఆ డివిజన్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏ విధంగా అడుగుతాడు క్వశ్చను అని అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ ఎస్. క్యూ అంటే అకరణీయ సంఖ్యలు, క్యూ డాష్ అంటే కరణీయ సంఖ్యలు. ఆ రెండింటి యొక్క సమ్మేళనే మనకి వాస్తవ సంఖ్యా సమితి అవుతుంది. ఓకే, సో ఆర్ రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యాచురల్ నెంబర్ ఎన్. ఎన్ అనేది హోల్ నెంబర్స్లో ఉపసమితి. ఎన్ సబ్సెట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్లో ఉపసమితి. ఇంటీజర్స్ తర్వాత మనకి ఏమొచ్చినాయి? క్యూలో ఉపసమితి అంటే రేషనల్ నెంబర్స్లో ఉపసమితి. రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్లో ఉపసమితి. రైట్. సో ఈ విధంగా మనకి సంఖ్యా వ్యవస్థలో వివిధ రకాల సంఖ్యల గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అదేవిధంగా మనం సాధారణంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు ఏం చూస్తాం? మనము సహజ సంఖ్యల్ని చూస్తాం. సహజ సంఖ్యలో కూడా డివిజన్ ఉంటుంది. ఓకే, సో ఎలాంటి డివిజన్ ఉంటుంది సహజ సంఖ్యల్లో అని మనం గమనిస్తే మీకు అందరికీ తెలుసు అది. సో సాధారణంగా న్యాచురల్ నెంబర్స్ని మనము ఎన్ చే సూచిస్తాం. ఎన్. సో ఇందులో రెండు రకాల సంఖ్యలు ఉంటాయి. ఒకటి సరి సంఖ్యలు, రెండవది బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. సో సరి సంఖ్యలు కనుక గమనిస్తే సరి సంఖ్యలు అనగా అర్థమైందంటే రెండు యొక్క గుణిజాల్ని సరి సంఖ్యలు అంట. 2n అంటే 2, 4, 6, 8, 10, 12. సో బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అంటే రెండు యొక్క గుణిజాలు కానివి, అంటే రెండు చేత గుణించకుండా శేషాల్ని ఇచ్చేవి 2n-1 రూపంలో ఉంటుంది. 2n+1 కాదు. చాలామంది పొరపాటుగా 2n+1 రాస్తారు. బేస్ సంఖ్యల యొక్క రూపము. బేస్ సంఖ్యల యొక్క రూపం 2n-1 అంటే 1, 3, 5, 7 సో ఆన్. సో ఇవి 2, 4, 6, 8, 10 సో ఆన్. సో ఇవి సరి సంఖ్యలు మరియు బేస్ సంఖ్యలుగా మనం రాస్తాం. అదేవిధంగా ఒక సంఖ్యకి రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒక సంఖ్యని మరొక సంఖ్యతో గుణిస్తే ఏర్పడే వాటిని గుణిజాలు అంటాము. ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించబడే సంఖ్యల్ని వాటి యొక్క కారణాంకాలు లేదంటే భాజకాలు అంటాం. సో సంఖ్యలకి ఏముంటాయంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి గుణిజాలు అని అంటాం. గుణిజాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క గుణిజాలు రాద్దాం. 2ని ఇక ఏ నెంబర్తోనైనా గుణించుకుంటూ వెళ్ళు. సో 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 200s 200, 2 × 150s 300. ఇలా అనంతమైన గుణిజాలు ఒక సంఖ్యకి ఉండడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ భాజకాలు రాస్తా. సో భాజకాలని ఏమంటామంటే మనము కారణాంకాలు అని అంటాం. భాజకాలను ఏమంటాం మనం? కారణాంకాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 యొక్క కారణాంకాలు రాయాలి. మనము ఏం రాయాలండి? 10 యొక్క కారణాంకాలు రాయాలి. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10? సో 10ని మనం దేంతో మల్టిప్లై చేస్తామో అంటే దేంతో డివిజన్ చేయగలుగుతామో అవి వాటి యొక్క కారణాంకాలు. సో 10ని 1తో డివైడ్ చేయగలం, 1 10s 10. సో 2తో 10ని డివైడ్ చేయగలం, 2 5s 10. 5తో మనం 10ని డివైడ్ చేయగలం, 5 2s 10. 10ని 10తో డివైడ్ చేయగలం, 10 1s 10. ఇవి 10 యొక్క కారణాంకాలు లేదంటే భాజకాలు. ఇక మీరు జాగ్రత్తగా గమనించండి. 1 ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుంది. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. అండ్ 10కి 10 కారణాంకమైంది అంటే ఆ సంఖ్య తనను తాను భాగించుకోగలుగుతుంది. అంటే సంఖ్యకు తనకు తానే కారణాంకం అవుతుంది. సంఖ్యకు ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది. అంటే కనీసం ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 2 కారణాంకాలు ఉంటాయి. 2 కంటే ఎక్కువ కూడా ఉంటాయి. రైట్. ఏదైనా ఒక సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అన్న దాని మీద మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కారణాంకాల సంఖ్య. ఏం సంఖ్య అండి? కారణాంకాల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక మనం రాస్తే రైట్. ఇప్పుడు మనం 10 రాసాం. 10కి వచ్చిన కారణాంకాలు ఎన్నండి? సో 10కి వచ్చిన కారణాంకాలను గమనిస్తే 1 2 3 4 4 వచ్చినాయి. సో ఏ విధంగా అనుకుంటాం? 10 కాబట్టి మనం రాయగలిగాం. అదే 100 ఇచ్చాడనుకోండి, 200 ఇచ్చాడనుకోండి, 1000 ఇచ్చాడనుకోండి అంటే కష్టమవుతుంది కదా అప్పుడు రాయడము. సో ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు సాధారణంగా 10ని ఈ విధంగా తీసుకొని దీన్ని ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాస్తాం.
రైట్. ఇది సింబల్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. రైట్. ఇది ఏ ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుందో దాంతో భాగించాలి. 2తో భాగించబడుతుంది 2 5ల 10, 5 చే భాగించబడుతుంది 5 ఎక్కం 5. రైట్. ఒకటి వచ్చేదాకా భాగించాం. రైట్. ఇప్పుడు 10ని ఏ రెండు సంఖ్యల యొక్క ప్రధాన సంఖ్య లబ్ధంగా రాశాం? 2 × 5. సో 2 పవర్ 1 5 పవర్ 1 అని అర్థం. ఇప్పుడు దీనికి ఉండే కారణాంకాల సంఖ్య ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో 2 అనేది ఒక ప్రధాన కారణాంకము, 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. 2 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది ప్రధాన సంఖ్య. లేటర్ వి డిస్కస్ వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో 2 యొక్క పవర్ ఎంత ఉంది? 1. ఆ 1కి 1 యాడ్ చేయాలి. 1కి 1 యాడ్ చేయాలి. ఎంత పవర్ ఉన్నా 1 యాడ్ చేయాలి. సో ఈ 1కి కూడా 1 యాడ్ చేయండి. 1 + 1. సో 2 × 2 4 కారణాంకాలు ఉన్నాయా లేవా? 4 కారణాంకాలు ఇందాక 1 2 5 10. వావ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 24 యొక్క కారణాంకాల సంఖ్య రాద్దాం అనుకోండి. 24 2 చేత భాగించబడుతుంది. 2 12ల, 12 2 చేత భాగించబడుతుంది. 2 6ల, 6 2 చేత భాగించబడుతుంది. 2 3ల, 3 1 చేత భాగించబడుతుంది. 3 ఎక్క 3. సో ఇట్ విల్ బి 2³ × 3 పవర్ 1. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏదైతే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసామో దాని యొక్క ఘాతాలుగా రాసామో ఆ ఘాతాలు +1 × ఘాతాలు +1. 3 of +1 1 + 1. సో 3 + 1 4, 1 + 1 2, 4 2s 8. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఇందులో? 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 8 మనము ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే దానికి ఉండే కారణాంకాల యొక్క సంఖ్యగా రాస్తాం. 8 కారణాంకాలు ఉంటాయి. రైట్. నెక్స్ట్ వన్ చూస్తే ప్రధాన సంఖ్యలు. సో ఏంటి ప్రధాన సంఖ్యలు అంటే మనం ఇందాక రాసాం. ఏమని రాసాము? 10కి ఉండే కారణాంకాలు ఏంటి? 1 2 5 10. 5కు ఉండే కారణాంకాలు రాద్దాం. 5కు ఉండే కారణాంకాలు 5ని 1 భాగించదు, 5ని 5 మాత్రమే భాగిస్తుంది. ఏ ఇతర సంఖ్య కూడా భాగించదు. ఏ సంఖ్యనైతే 1 మరియు తనకు తాను మాత్రమే భాగించబడుతుందో, లేదంటే ఏ సంఖ్యకైతే 1 మరియు తనకు తాను మాత్రమే కారణాంకంగా ఉంటుందో, 1 మరియు తనకు తాను మాత్రమే కారణాంకంగా ఉంటుంది. అంటే దీన్ని ఎవడు విభజించలేడు. 10ని 2 విభజిస్తుంది, 10ని 5 విభజిస్తుంది, 12ని 3 విభజిస్తుంది, 12ని 4 విభజిస్తుంది. రైట్. అంటే ఇలా వేరే ఏ ఇతర సంఖ్యల చేత భాగించబడకపోతే, 1 మరియు తనకు తాను తప్ప వేరే ఏ ఇతర సంఖ్యల చేత భాగించబడకపోతే అలాంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అని అంటాము. సో ఇప్పుడు 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. 5 అనేది ఏంటండి? ప్రధాన సంఖ్య. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మరి ప్రధాన సంఖ్య కారణాంకాలు ఉండవా అని అంటే ఉంటాయి. ఏమున్నాయి? ప్రధాన సంఖ్య కారణాంకాలు 1 and 5 2 ఉన్నాయి. కాబట్టి ప్రధాన సంఖ్యకు ఉండే కారణాంకాల సంఖ్య, ప్రధాన సంఖ్యకు ఉండే కారణాంకాల సంఖ్య ఎంత అవుద్ది? ప్రధాన సంఖ్యకు ఉండే కారణాంకాల సంఖ్య 2. సో ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో, సో 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయో అలాంటి సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలుగా మనము పేర్కొంటాము. ఒకటి తీసుకోండి, 1 ఉందనుకోండి. 1 యొక్క కారణాంకాలు ఎన్ని? 1 దానికి అదే 1 మళ్ళీ. కాబట్టి 1 యొక్క స్పెషాలిటీ ఏంటంటే 1కి 1 తప్ప ఇతర కారణాంకాలు ఉండవు. మనం ఏమన్నాము? కారణాంకాల యొక్క సంఖ్య 2 ఉండాలి అన్నాం. సో కారణాంకాల యొక్క సంఖ్య 2 ఉండాలి అన్నప్పుడు 1ని గమనిస్తే అది ఒకే ఒక కారణాంకాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఓకే, ప్రధాన సంఖ్య కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. 2. సో మరి 2 కంటే ఎక్కువ సంఖ్యలు ఉంటే ఏమంటారు వాటిని అన్నామనుకోండి. సో ఏవైతే సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలని కలిగి ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అని అంటాం. వాటిని ఏమంటారండి? సంయుక్త సంఖ్యలు. వాటిని ఇంగ్లీష్లో కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్. రైట్. సంయుక్త సంఖ్యలు అంట అంటే ఏ సంఖ్యకైతే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఏముండాలండి? 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. అంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి? మినిమం 3 కారణాంకాలు ఉండాలి. ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10. అంతేకాని ఒకటి విషయాన్ని చూడండి, 1 ప్రధాన సంఖ్య అవ్వట్లే, దానికి 2 కారణాంకాలు లేవు.
ఒకటి సంయుక్త సంఖ్య అవ్వట్లే, 2 కంటే ఎక్కువ కారణాంకాలు లేవు. కాబట్టి ఒకటి ప్రధాన సంఖ్య కాదు, ఒకటి ప్రధాన సంఖ్య కాదు, మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. ఓకే రైట్. ఇక్కడ చూడండి 2 ఉందనుకోండి, 2కి ఉండే కారణాంకాలు 1, 2 మాత్రమే. 3 ఉందనుకోండి, 3కి ఉండే కారణాంకాలు 1, 3 మాత్రమే. 5కి ఉండే కారణాంకాలు 1, 5 మాత్రమే. 7కి ఉండే కారణాంకాలు 1, 7 మాత్రమే. 11కి ఉండే కారణాంకాలు 1, 11 మాత్రమే. ఎందుకంటే 9 తీసుకున్నాం అనుకోండి, 1 ఉంటుంది, 3 ఉంటుంది, 3 3 is 9. ఓకే నెక్స్ట్ 13 తీసుకున్నాం అనుకోండి, 13కి ఉండే కారణాంకాలు 1, 13. ఇవన్నిటిని ఏమంటారంటే ప్రధాన సంఖ్యలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే ప్రధాన సంఖ్య. మీరు గమనించండి, 2 తప్ప ఏ ప్రధాన సంఖ్య అయినా సరే అది బేసి సంఖ్య అయింది అంటే మనకుండే సరి ప్రధాన సంఖ్య ఏంటి, 2 మాత్రమే. రైట్. సో ఇక్కడ ఏం రాస్తామంటే నోట్ రాస్తాం. ఏమని రాస్తాము, సరి ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య 2. సేమ్ థింగ్ క్వశ్చన్ మనల్ని తిప్పడుగుతాడు, సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఈజీ క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన తప్పు చేయిస్తాడనమాట ఎగ్జామినర్. ప్రధాన సంఖ్యలు అంటే సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని, 1. సరి ప్రధాన సంఖ్యలు ఓన్లీ 1 and only 1 ఉంటుంది. అది సరి ప్రధాన సంఖ్య ఏమవుతుందండి, 2 అవుతుంది. సరి ప్రధాన సంఖ్య ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అనేది అవ్వడం జరుగుతుంది. సో సరి ప్రధాన సంఖ్యలు 1, సరి ప్రధాన సంఖ్య 2. రైట్ క్లియర్. సో ఈ విధంగా మనం చూస్తాం. సో మనకి జనరల్ క్వశ్చన్ ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువగా 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 నుంచి 100 వరకు గల ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 25. 100 నుంచి 200 వరకు గల ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 21. అంటే 100 నుంచి 200 వరకు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సార్, మరి 200 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటండి, 46, 46. 1 నుంచి 200 వరకు ఉండేటి క్యూములేటివ్లో కలిపేస్తే. 200 నుంచి 300 వరకు ఉండేటి ఎన్ని, 16. 200 నుంచి 300 వరకు ఉండేటి ఎన్ని, 16. అంటే 1 to 300 ఎన్ని ఉంటాయి, 1 నుంచి 300. 1 నుంచి 100 25, 100 నుంచి 200 21, 200 నుంచి 300 16. సో 46 + 16 62. 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు 62. సో 300 నుంచి 400 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 16. సో 300 నుంచి 400 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు 16. మరి అదే 1 నుంచి 400 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 62 + 16 78, 78. అదేవిధంగా 400 నుంచి 500 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 17. సో 400 to 500 మనకు 400 వరకు ఎన్ని ఉన్నాయి, 78. నేను క్వశ్చను 1 నుంచి 500 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకోండి. సో 78 + 17 95గా మనం రాస్తాం. సో ఇది క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో 500 వరకు గల ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 95. 1 నుంచి 500 వరకు గల ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 95. ఆ తర్వాత చూద్దాం. 500 నుంచి 600 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని, 14. అంటే 1 నుంచి 600 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని, 95 + 14గా మనం చూస్తాం. 95 ఇక్కడ వరకు. సో 95 + 14 అని కనుక గమనిస్తే 119గా మనం చూస్తాం. ఏంటంటే 119 ఉంటాయి 1 నుంచి 600 వరకు. 600 నుంచి 700 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని, 16. అంటే 1 నుంచి 700 వరకు ఎన్ని ఉంటాయి, 119 + 16 129 135 ఉంటాయి. సో 700 నుంచి 800 వరకు 14 ప్రైమ్ నెంబర్స్ ఉంటే 1 to 800 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 1 to 800 49 4 1 149 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ హియర్ 15 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 1 to 900 వరకు గమనిస్తే. సో 800 to 900 వరకు
15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 1 నుంచి 9 వరకు ఏం చేయాలి? 149కి 15ని యాడ్ చేయాలి. 9 + 5 14, సో 16, 164 ఉంటాయి. సో 1 నుంచి 900 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 164. అదేవిధంగా 900 నుంచి 1000 వరకు గల ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? 14. అంటే 1 నుంచి 1000 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 14గా మనం చూస్తే 178, 178 ఉంటాయి. సో నీకు 3 బ్రేక్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు 25, 1 నుంచి 500 వరకు గల ప్రధాన సంఖ్యలు 95, 1 నుంచి 1000 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు 178. అతిపెద్ద 3 అంకెల ప్రధాన సంఖ్య ఏదంటే 997. సో ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 1000, 997గా మనం ఇక్కడ చూస్తాము. సో ఇది ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన అంశం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో, అంటే తనకు తానే కారణాంకము అండ్ 1 మరియు కారణాంకము. సో ఇలా 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్న సంఖ్యల్ని మనం ఏమంటారంటే ప్రధాన సంఖ్యలుగా మనం పేర్కొంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇందాకే చూసాం. సో 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలు మనం ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్స్గా మనం చూస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 1 నుంచి 100 వరకు గల 1 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని? 1 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని? సో 1 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు అంటే ఏంటండి? 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 25. సరే అవి 25 కదా, మిగతా అన్నీ సంయుక్త సంఖ్యలే 75 అని రాశారనుకోండి, మనం అప్పుడు తప్పు చేసినట్టు అర్థం. ఎందుకు అనంటే 1 నుంచి 100 వరకులో ప్రధాన సంఖ్యలు 2 నుంచి ప్రారంభమవుతున్నాయి, సంయుక్త సంఖ్యలు 4 నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి 1ని వదిలేసాం మనం. ఎందుకు వదిలేసాం? 1 ప్రధాన సంఖ్య కాదు, 1 సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి 75లో 1 రాదు, కాబట్టి 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 25, 1 నుంచి 100 వరకు గల కాంపోజిట్ నెంబర్స్ 74. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఓకే, సో ఇది ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఒక సంఖ్య యొక్క కారణాంకాల్ని కనుగొనడము. ఓకే, సో నెంబర్ సిస్టంలో తరువాతి క్లాస్లో మనం ఇంకా డివిజబుల్ రూల్స్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ సింప్లిఫికేషన్ సంబంధించి కూడా మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ మీరు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి కంపల్సరీ ప్రతి పరీక్షలో కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.